నెక్స్ట్ అనేది ఇది పాఠశాలకి మహర్దశ మంత్రి లోకేష్ గారి మ్యాజిక్ ఏంటి? ఏం మ్యాజిక్ జరుగుతుంది బడ్జెట్ లో సార్? అగ్రభాగం ఏదైతే ఉందో విద్యా వ్యవస్థకి కేటాయింపులు జరిగాయి. ఏదైతే ఎన్నికల్లో చెప్పారో అమ్మఒడికి సంబంధించి ఆ రోజు దాన్ని తల్లికి వందనంగా మార్చి దానికి సంబంధించి ఇంటిలో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకు కూడా చదువుకు అవసరమైన ఆర్థిక సాయం ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా నిధులు కేటాయింపు 9,000 కోట్లకు పైగా చిలుకు నిధులు కేటాయింపు చేశారు. అదేవిధంగా విద్యా వ్యవస్థ మొత్తానికి 30,000 కోట్లకు పైగా, అంటే మొత్తం బడ్జెట్ లో అగ్రతాంబూలం అంటే 10% పైగా ఈ రోజు విద్యాశాఖ కేటాయింపులు జరిగాయి. ఖచ్చితంగా నారా లోకేష్ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు, అంటే యూనిఫామ్ దగ్గర నుంచి అటెండెన్స్ వరకు, అదేవిధంగా టికెట్ల కేటాయింపు వరకు అనేక ఏదైతే ఉందో ఆయన అంశాలలో ప్రాధాన్యతకరంగా తీసుకొని కూడా గతానికి ఇప్పటికీ తేడాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా టీచర్లకు సంబంధించి ఒక మంచి ఏదైతే ప్రమోషన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క పురోగతికి చేపడుతున్న అనేక అంశాలు అటువైపు చేపడుతున్నాయి. మెరుగైన ఆహారాన్ని అందించడానికి కూడా ఇప్పటికే క్లియర్ గా చెప్పేసారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సన్న బియ్యంతోనే భోజనం కూడా ఏర్పాటు చేస్తామని, ఇక పుస్తకాలు ఇచ్చే దగ్గర నుంచి లెసన్ చెప్పే వరకు, అంటే టీచింగ్ బోధించేంత వరకు కూడా అనేక కీలక పరిణామాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెగా డిఎస్సికి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎన్నికల సందర్భంగా కొంత తాత్కాలికంగా వాయిదా పడ్డ మార్చి నెల ప్రక్రియ పూర్తి కాబోతుంది. అంటే వచ్చే జూన్ జూలైకి కొత్త విద్యా సంవత్సరానికి కూడా ఈ నూతనంగా తీసుకోబడ్డ టీచర్లు కూడా రాబోతున్నారు. 16,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్ నియామకాలు కూడా జరగబోతుంది. ఇలా 1 by 1 అంటే కేవలం ఒక్క ఏడాదిలోనే ఒక విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం, పెద్ద ఎత్తున నిధులు రాబట్టే ప్రయత్నం చేయడం అనేది ఒక సాహసోపేతంగా ఆయన మ్యాజిక్ గానే చేసినట్టు కనిపించింది. మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల లోకేష్ కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అంటే లోకేష్ గారు చేస్తున్నటువంటి చొరవ చూపిస్తున్నటువంటి ఆ పనితీరు పట్ల కూడా అభినందనలు సభ కూడా తెలిపిన పరిస్థితి కనిపించింది. ఓకే రైట్, బయట ఉంటుంది సప్లై బైట్స్ ప్లీజ్. సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది. మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి, దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి, జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి. పిల్లలకు విద్య అందించడం తల్లిదండ్రులకు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది. సమాజానికి విద్య గత ప్రభుత్వం దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం, నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలుపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఓకే, ఇప్పుడే ఒక సంఘటన చోటు చేసుకుంది.